హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం గత కొన్ని క్లాస్ నుంచి గ్రూప్స్ కి సంబంధించిన సిలబస్ లో నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని అడగడం జరుగుతుంది. మీరు ఎవరైనా గ్రూప్స్ ప్రిపేర్ అయితే ఛానల్ ఫాలో అండి. ఖచ్చితంగా మీకు యూజ్ అయ్యే విధంగా క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుందండి. మరి లేట్ చేయకుండా మన క్లాస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ క్వశ్చన్, కోకా ఉద్యమం ఎక్కడ ప్రారంభమైనది? కోకా ఉద్యమం ఎక్కడ ప్రారంభమైనది? ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ ఏ ఉత్తరప్రదేశ్, ఆప్షన్ బి మలబారు, ఆప్షన్ సి బీహార్, ఆప్షన్ డి పంజాబ్, ఆప్షన్ ఈ మధ్యప్రదేశ్. ఆప్షన్ ఏ ఉత్తరప్రదేశ్, ఆప్షన్ బి మలబారు, ఆప్షన్ సి బీహార్, ఆప్షన్ డి పంజాబ్, ఆప్షన్ ఈ మధ్యప్రదేశ్. కోకా ఉద్యమం ఎక్కడ ప్రారంభమైందంటే రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి పంజాబ్. పంజాబ్లో కోకా ఉద్యమం ప్రారంభమైంది. నెక్స్ట్ క్వశ్చన్, పూనా సార్వజనిక సభ ని ఎవరు స్థాపించారు? పూనా సార్వజనిక సభని ఎవరు స్థాపించారు? ఆప్షన్స్. ఆప్షన్ ఏ ఎంజి రనడే, ఆప్షన్ బి బాల గంగాధర్ తిలక్, ఆప్షన్ సి ఫిరోజ్ షా, ఆప్షన్ డి గోపాలకృష్ణ గోఖలే, ఆప్షన్ ఈ దాదాబాయి నౌరోజీ. ఆప్షన్ ఏ ఎంజి రనడే, ఆప్షన్ బి బాల గంగాధర్ తిలక్, ఆప్షన్ సి ఫిరోజ్ షా, ఆప్షన్ డి గోపాలకృష్ణ గోఖలే, ఆప్షన్ ఈ దాదాబాయి నౌరోజీ. పూనా సార్వజనిక సభను ఎవరు స్థాపించారంటే రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ ఎంజి రనడే. ఎంజి రనడే. నెక్స్ట్ క్వశ్చన్, భారతీయ జాతీయ కాంగ్రెస్ ఎప్పుడు స్థాపించబడినది? భారత జాతీయ కాంగ్రెస్ ఎప్పుడు స్థాపించబడినది? ఆప్షన్స్. ఆప్షన్ ఏ 1867, ఆప్షన్ బి 1875, ఆప్షన్ సి 1882, ఆప్షన్ డి 1885, ఆప్షన్ 1887. ఆప్షన్ ఏ 1867, ఆప్షన్ బి 1875, ఆప్షన్ సి 1862, ఆప్షన్ డి 1885, ఆప్షన్ ఈ 1887. భారత జాతీయ కాంగ్రెస్ ఎప్పుడు స్థాపించబడినదంటే రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి 1885. 1885. నెక్స్ట్ క్వశ్చన్, ఈ గవర్నర్ జనరల్ కాలంలో భారత జాతీయ కాంగ్రెస్ రూపొందించెను? ఈ గవర్నర్ జనరల్ కాలంలో భారత జాతీయ కాంగ్రెస్ రూపొందించెను. ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ ఏ రిప్పన్ ప్రభుత్వం, ఆప్షన్ బి బెంటింగ్ ప్రభుత్వం, ఆప్షన్ సి డ్రఫిన్ ప్రభుత్వం, ఆప్షన్ డి కర్జన్ ప్రభుత్వం. ఆప్షన్ ఏ రిప్పన్ ప్రభుత్వం, ఆప్షన్ బి బెట్టింగ్ ప్రభుత్వం, ఆప్షన్ సి డఫ్రిన్ ప్రభుత్వం, ఆప్షన్ డి
కర్జన్ ప్రభుత్వం. ఈ గవర్నర్ జనరల్ కాలంలో భారత జాతీయ కాంగ్రెస్ రూపొందించినంటే రైట్ ఆన్సర్ ఆప్షన్ సి డఫ్రిన్ ప్రభుత్వం. డఫ్రిన్ ప్రభుత్వం. నెక్స్ట్ క్వశ్చన్. కర్జన్ ప్రభు చే నియమింపబడిన పోలీస్ సంస్కరణల సంఘమునకు ప్రధాన అధికారి ఎవరు? కర్జన్ ప్రభువుచే నియమించబడిన పోలీస్ సంస్కరణల సంఘమునకు ప్రధాన అధికారి ఎవరు? రైట్ ఆన్సర్ ఇస్ ప్రెస్సర్. ప్రెస్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఇండియా రాజధాని ఇతని కాలంలో కలకత్తా నుండి ఢిల్లీకి మార్చబడినది. ఇండియా రాజధాని ఇతని కాలంలో కలకత్తా నుండి ఢిల్లీకి మార్చబడినది. ఎవరి కాలంలో చూద్దాం. ఆప్షన్స్. ఆప్షన్ ఏ మింటో. ఆప్షన్ బి చేమ్స్ఫర్డ్. ఆప్షన్ సి కర్జన్. ఆప్షన్ డి హర్డింగ్ 2. ఆప్షన్ ఏ మింటో. ఆప్షన్ బి జేమ్స్ఫర్డ్. ఆప్షన్ సి కర్జన్. ఆప్షన్ డి హర్డింగ్ 2. ఇండియా రాజధాని ఇతని కాలంలో కలకత్తా నుండి ఢిల్లీకి మార్చబడినది. ఎవరి కాలంలో నుంచి అంటే రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి హర్డింగ్ 2. హర్డింగ్ 2. నెక్స్ట్ క్వశ్చన్. ఇండియాలో కారన్ వాలిస్ తో సంబంధించినది. ఇండియాలో కారన్ వాలిస్ తో సంబంధించినది. ఆప్షన్స్. ఆప్షన్ ఏ రాజ్య పరిహారణ నీతి. ఆప్షన్ బి బెంగాల్ శాశ్వత పరిష్కారము. ఆప్షన్ సి ప్రథమ స్వతంత్రోద్యమం. ఆప్షన్ డి సతీ బహిష్కరణ. ఆప్షన్ ఏ రాజ్య పరిహారణ నీతి. ఆప్షన్ బి బెంగాల్ శాశ్వత పరిష్కారము. ఆప్షన్ సి ప్రథమ స్వతంత్ర యుద్ధము. ఆప్షన్ డి సతీ బహిష్కరణ. ఇండియాలో కారన్ వాలిస్ తో సంబంధించినది. రైట్ ఆన్సర్ ఆప్షన్ బి బెంగాల్ శాశ్వత పరిష్కారం. బెంగాల్ శాశ్వత పరిష్కారం. నెక్స్ట్ క్వశ్చన్. మన దేశంలో పోస్టల్ సర్వీసులు ప్రారంభించిన గవర్నర్ జనరల్. మన దేశంలో పోస్టల్ సర్వీసులు ప్రారంభించిన గవర్నర్ జనరల్. ఆప్షన్స్. ఆప్షన్ ఏ డల్హౌసీ. ఆప్షన్ బి బెంటింగ్. ఆప్షన్ సి రిప్పన్. ఆప్షన్ డి మింటో. ఆప్షన్ ఏ డల్హౌసీ. ఆప్షన్ బి బెంటింగ్. ఆప్షన్ సి రిప్పన్. ఆప్షన్ డి మింటో. మన దేశంలో పోస్టల్ సర్వీసులు ప్రారంభించిన గవర్నర్ జనరల్. రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ డల్హౌసీ. డల్హౌసీ గారు మన దేశంలో పోస్టల్ సర్వీస్ ను ప్రారంభించిన గవర్నర్ జనరల్.
నెక్స్ట్ క్వశ్చన్, కలకత్తా నుంచి ఢిల్లీకి రాజధానిని మార్చేటప్పుడు వైస్రాయ్గా ఉన్న వ్యక్తి ఎవరు? కలకత్తా నుంచి ఢిల్లీకి రాజధానిని మార్చేటప్పుడు వైస్రాయ్గా ఉన్న వ్యక్తి ఎవరు? ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ ఏ చేమ్స్ఫర్డ్, ఆప్షన్ బి హర్డింగ్ టు, ఆప్షన్ సి రాజగోపాలాచారి, ఆప్షన్ డి కర్జన్. ఆప్షన్ ఏ చేమ్స్ఫర్డ్, ఆప్షన్ బి హర్డింగ్ టు, ఆప్షన్ సి రాజగోపాలాచారి, ఆప్షన్ డి కర్జన్. కలకత్తా నుంచి ఢిల్లీకి రాజధానిని మార్చేటప్పుడు వైస్రాయ్గా ఉన్న వ్యక్తి ఎవరంటే రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి హర్డింగ్ టు. కలకత్తా నుంచి ఢిల్లీకి రాజధాని మార్చేటప్పుడు వైస్రాయ్గా ఉన్న వ్యక్తి హర్డింగ్ టు. నెక్స్ట్ క్వశ్చన్, బ్రిటిష్ ఇండియాకు చిట్ట చివరి గవర్నర్ ఎవరు? బ్రిటిష్ ఇండియాకు చిట్ట చివరి గవర్నర్ జనరల్ ఎవరు? ఆప్షన్ ఏ లార్డ్ మౌంట్ బటన్, ఆప్షన్ బి సి గోపాలాచారి, ఆప్షన్ సి డల్హౌసీ, ఆప్షన్ డి రిప్పన్. ఆప్షన్ ఏ లార్డ్ మౌంట్ బాటన్, ఆప్షన్ బి సి రాజగోపాలాచారి, ఆప్షన్ సి డల్హౌసీ, ఆప్షన్ డి రిప్పన్. బ్రిటిష్ ఇండియాకు చిట్ట చివరి గవర్నర్ జనరల్ ఎవరంటే రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ లార్డ్ మౌంట్ బాటన్. నెక్స్ట్ క్వశ్చన్, ఆయా దేశాల ముస్లిం జనాభా ఆధారంగా క్రింది దేశాలను అవరోహణ క్రమంలో నుంచుము. ఆయా దేశాల ముస్లిం జనాభా ఆధారంగా క్రింది దేశాలను అవరోహణ క్రమంలో నుంచుము. 1 పాకిస్తాన్, 2 భారతదేశం, 3 ఇండోనేషియా, 4 బంగ్లాదేశ్. 1 పాకిస్తాన్, 2 భారతదేశం, 3 ఇండోనేషియా, 4 బంగ్లాదేశ్. ఇప్పుడు ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ ఏ 1, 2, 3, 4, ఆప్షన్ బి 3, 1, 2, 4, ఆప్షన్ సి 1, 4, 3, 2, ఆప్షన్ డి 4, 3, 2, 1. ఎవరికైనా ఐడియా ఉంటే కామెంట్ చేయడానికి ట్రై చేయండి, టైం ఇస్తాను మీకు. 1 పాకిస్తాన్, 2 భారతదేశం, 3 ఇండోనేషియా, 4 బంగ్లాదేశ్. ఇందులో రైట్ ఆన్సర్ ఏదో మీరు కామెంట్ చేయండి. లైన్గా మీరు కామెంట్ చేయడానికి ట్రై చేయండి. ఇలా ట్రై చేయడం వల్ల మీకు ఒక క్వశ్చన్ అన్నది అలా గుర్తుండిపోతుంది. ఆయా దేశాల ముస్లిం జనాభా ఆధారంగా క్రింది దేశాలను అవరోహణ క్రమంలో నుంచుము.
రైట్ ఆన్సర్ ఆప్షన్ బి. ఫస్ట్ ఏమో ఇండోనేషియా, సెకండ్ పాకిస్తాన్, థర్డ్ భారతదేశం, ఫోర్త్ బంగ్లాదేశ్. ఎలా అండి అవరోహణ క్రమంలో అంటే ఫస్ట్ ఇండోనేషియా, తర్వాత పాకిస్తాన్, తర్వాత భారతదేశం, తర్వాత బంగ్లాదేశ్. ఆయా దేశాల ముస్లిం జనాభా ఆధారంగా క్రింది దేశాలను అవరోహణ క్రమంలో అమర్చిందంటే ఫస్ట్ ముస్లిం ఫస్ట్ ప్లేస్ లో ఉంది ఏంటి ఇండోనేషియా, సెకండ్ ప్లేస్ లో పాకిస్తాన్, థర్డ్ ప్లేస్ లో భారతదేశం, ఫోర్త్ ప్లేస్ లో బంగ్లాదేశ్. ఓకే కదండి. నెక్స్ట్ క్వశ్చన్. ఇస్లాం ప్రవక్త మహమ్మద్ జన్మస్థలం. ఇస్లాం ప్రవక్త మహమ్మద్ జన్మస్థలం. ఆప్షన్స్. ఆప్షన్ ఏ సౌదీ అరేబియా, ఆప్షన్ బి దోహా, ఆప్షన్ సి కువైట్, ఆప్షన్ డి టర్కీ. ఆప్షన్ ఏ సౌదీ అరేబియా, ఆప్షన్ బి దోహా, ఆప్షన్ సి కువైట్, ఆప్షన్ డి టర్కీ. ఇస్లాం ప్రవక్త మహమ్మద్ జన్మస్థలం. ఎవరికైనా ఐడియా ఉందండి? ఐడియా ఉంటే కామెంట్ చేయడానికి ట్రై చేయండి. ఇస్లాం ప్రవక్త మహమ్మద్ జన్మస్థలం. రైట్ ఆన్సర్ సౌదీ అరేబియా. సౌదీ అరేబియా. ఇస్లాం ప్రవక్త మహమ్మద్ జన్మస్థలం ఏంటండి? సౌదీ అరేబియా. నెక్స్ట్ క్వశ్చన్. ఏ వ్యక్తినైనా తను చేసిన నేరానికి సిగ్గుపడాలి తప్ప శిక్షకు కాదు అను నీతి ప్రబోధించినది. ఏ వ్యక్తి అయినా తను చేసిన నేరానికి సిగ్గుపడాలి తప్ప శిక్షకు కాదు అను నీతిని ప్రబోధించినది ఎవరో అని అడుగుతున్నారు. ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ ఏ మిల్టన్, ఆప్షన్ బి అలెగ్జాండర్ పోప్, ఆప్షన్ సి కర్జన్, ఆప్షన్ డి షేక్స్పియర్. ఆప్షన్ ఏ మిల్టన్, ఆప్షన్ బి అలెగ్జాండర్ పోప్, ఆప్షన్ సి కర్జన్, ఆప్షన్ డి షేక్స్పియర్. ఏ వ్యక్తినైనా తను చేసిన నేరానికి సిగ్గుపడాలి తప్ప శిక్షకు కాదు అను నీతిని ప్రబోధించినది ఎవరంటే రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి. ఆప్షన్ బి అలెగ్జాండర్ పోప్. అలెగ్జాండర్ పోప్. నెక్స్ట్ క్వశ్చన్. 1904 వీడి సవర్కర్చే వ్యవస్థాపించిన విప్లవాత్మక రహస్య సంఘం. 1904 వీడి సవర్కర్చే వ్యవస్థాపించిన విప్లవాత్మక రహస్య సంఘం. ఆప్షన్స్. ఆప్షన్ ఏ సంధ్య, ఆప్షన్ బి యుగంతర్, ఆప్షన్ సి అభినవ్ భారత్, ఆప్షన్ డి గద్దర్. ఆప్షన్ ఏ సంధ్య, ఆప్షన్ బి యుగంతర్, ఆప్షన్ సి అభినవ్ భారత్, ఆప్షన్ డి గద్దర్.
1904లో వీడి సర్కారుచే వ్యవస్థాపించిన విప్లవాత్మక రహస్య సంఘం. రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి, అభినవ్ భారత్ సంఘం. అభినవ్ భారత్. నెక్స్ట్ క్వశ్చన్. ఆర్య సమాజంను స్థాపించిన వారు. ఆర్య సమాజంను స్థాపించిన వారు. ఆప్షన్స్. ఆప్షన్ ఏ స్వామి దయానంద సరస్వతి. ఆప్షన్ బి రాజా రామ్మోహన్ రాయ్. ఆప్షన్ సి స్వామి వివేకానంద. ఆప్షన్ డి గోపాలకృష్ణ గోఖలే. ఆప్షన్ ఏ స్వామి దయానంద సరస్వతి. ఆప్షన్ బి రాజా రామ్మోహన్ రాయ్. ఆప్షన్ సి స్వామి వివేకానంద. ఆప్షన్ డి గోపాలకృష్ణ గోఖలే. ఆచార్య సమాజంను స్థాపించిన వారు. రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ స్వామి దయానంద సరస్వతి. స్వామి దయానంద సరస్వతి. నెక్స్ట్ క్వశ్చన్. పక్షి శాస్త్రమును ఏ విధంగా పిలుస్తారు? పక్షి శాస్త్రంను ఏ విధంగా పిలుస్తారు? ఆప్షన్స్. ఆప్షన్ ఏ హార్టోపీ. ఆప్షన్ బి అర్నిథాలజీ. ఆప్షన్ సి పాలియాంటాలజీ. ఆప్షన్ డి హోమోలజీ. రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి ఆర్నిథాలజీ. ఆర్నిథాలజీ. పక్షి శాస్త్రంను ఏ విధంగా పిలుస్తారంటే ఆర్నిథాలజీ. నెక్స్ట్ క్వశ్చన్. చేపలను గూర్చి అధ్యయనం చేసే శాస్త్రం ఏమంటారు? చేపలను గూర్చి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు? ఆప్షన్స్. ఆప్షన్ ఏ పెనాలజీ. ఆప్షన్ బి ఇక్తిమాలజీ. ఆప్షన్ సి సెలినాలజీ. ఆప్షన్ డి మైకాలజీ. ఆప్షన్ ఏ పెనాలజీ. ఆప్షన్ బి ఇక్తియాలజీ. ఆప్షన్ సి సెలినాలజీ. ఆప్షన్ డి మైకాలజీ. చేపలను గూర్చి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారంటే రైట్ ఆన్సర్ ఆప్షన్ బి ఇక్తియాలజీ. ఇక్తియాలజీ. నెక్స్ట్ క్వశ్చన్. సిస్మోలజీ అను శాస్త్రం దీనికి సంబంధించినది. సిస్మోలజీ అను శాస్త్రం దీనికి సంబంధించినది. ఆప్షన్స్. ఆప్షన్ ఏ పట్టు పురుగుల పెంపకం. ఆప్షన్ బి భూకంపం. ఆప్షన్ సి వాతావరణ లక్షణములు. ఆప్షన్ డి అవశేషముల యొక్క అధ్యయనము. ఆప్షన్ ఏ పట్టు పురుగుల పెంపకం. ఆప్షన్ బి భూకంపము. ఆప్షన్ సి వాతావరణ లక్షణము. ఆప్షన్ డి అవశేషముల యొక్క అధ్యయనం. సిస్మోలజీ అను శాస్త్రము దీనికి సంబంధించినది. రైట్ ఆన్సర్ ఆప్షన్ బి భూకంపం.
సిస్మోలజీ అనే శాస్త్రము భూకంపమునకు సంబంధించినది. నెక్స్ట్ క్వశ్చన్, ఏకాలజీ అనగా ఆప్షన్స్. ఆప్షన్ ఏ జీవ పర్యావరణము, ఆప్షన్ బి సముద్రాల అధ్యయనం, ఆప్షన్ సి రొయ్యల పెంపకం, ఆప్షన్ డి వానపాముల పెంపకం. ఆప్షన్ ఏ జీవ పర్యావరణము, ఆప్షన్ బి సముద్రాల అధ్యయనము, ఆప్షన్ సి రొయ్యల పెంపకం, ఆప్షన్ డి వానపాముల పెంపకం. ఎకాలజీ అనగా రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ జీవ పర్యావరణము. జీవ పర్యావరణంకు సంబంధించినది ఎకాలజీ. ఎకాలజీ అనగా జీవ పర్యావరణానికి సంబంధించినది. నెక్స్ట్ టాపిక్ వచ్చి మనం పాలిటిక్స్ డిస్కషన్ చేసుకుందామండి. పాలిటిక్స్ లో కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గ్రూప్ సంబంధించినవి డిస్కషన్ చేసుకుందాం. ఓకేనండి. ఫస్ట్ క్వశ్చన్ అడుగుతున్నాను పాలిటిక్స్ లో నుంచి. టాపిక్ ఏంటండి? పాలిటీ. ఆల్మోస్ట్ అయిపోతుంది కాబట్టి పాలిటిక్స్ నెక్స్ట్ క్లాస్లో స్టార్ట్ చేద్దామా లేకపోతే? ఓకేనండి. నేను ఇప్పటి వరకు అడిగిన క్వశ్చన్స్లో మీకు 3 minutesలో ఎన్ని క్వశ్చన్స్ కంప్లీట్ అయితే అని అడుగుతాను. ఎవరైతే ముందు క్లాసులు ఉన్నారో వాళ్ళు చెప్పగలుగుతారు, లేదా మీకు మీరు ప్రిపేర్ అయిన వారు తెలిసిన వాళ్ళు చెప్పగలుగుతారు. ఓకేనండి. ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. ఫస్ట్ తెలిసిన వాళ్ళు కామెంట్ చేయడానికి ట్రై చేయండి. ఫస్ట్ క్వశ్చన్, భారతదేశంలో ఎప్పటి నుండి కాగితంను ఉపయోగిస్తున్నారు? ఆల్రెడీ అడిగిన క్వశ్చన్ అండి. ఐడియా ఉన్న వాళ్ళు మీరు కామెంట్ చేయండి. గత క్లాస్ వింటే అర్థమవుతుంది. భారతదేశంలో ఎప్పటి నుండి కాగితంను ఉపయోగిస్తున్నారు? రైట్ ఆన్సర్ 14వ శతాబ్దం నుంచి. 14వ శతాబ్దం నుంచి. నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతున్నానండి. బౌద్ధ మతాన్ని స్వీకరించిన ప్రముఖ ఇండో గ్రీకు రాజు ఎవరు? బౌద్ధ మతాన్ని స్వీకరించిన ప్రముఖ ఇండో గ్రీకు రాజు ఎవరు? ఏమైనా ఐడియా వచ్చిందండి మీకు? రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి మీనాండర్. ఆప్షన్ డి మీనాండర్. నెక్స్ట్ క్వశ్చన్, జహాంగీర్ ఈ క్రింది వానిలో ఎవరికి ఖాన్ అని బిరుదు ఇచ్చారు? అంటే జహాంగీర్ ఎవరికి ఖాన్ అని బిరుదు ఇచ్చారు? ఆప్షన్స్ చదవట్లేదు కదండి. ఇవన్నీ ఒక క్లాస్లో అడిగినవి. జహాంగీర్ ఎవరికి ఖాన్ అని బిరుదు ఇచ్చాడంటే రైట్ ఆన్సర్ హాకిన్స్. హాకిన్స్. మీకు తెలిస్తే కామెంట్ చేయండి, తెలియపోయిన ఆన్సర్ చెప్పేస్తాను. నెక్స్ట్ క్వశ్చన్, కోకా ఉద్యమం ఎక్కడ ప్రారంభించబడినది? కోకా ఉద్యమం ఎక్కడ ప్రారంభించబడినది? ఈ క్వశ్చన్ కూడా నేను అడిగిందేనండి. అడుగుతాను. తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి, తెలియని వాళ్ళకి ఆన్సర్ చెప్పేస్తాను. కోకా ఉద్యమం ఎక్కడ ప్రారంభించబడినదంటే రైట్ ఆన్సర్ ఈస్ పంజాబ్. పంజాబ్లో ప్రారంభించబడింది.
ఓకేనండి, నెక్స్ట్ క్లాస్లో మనం పాలిటీ డిస్కషన్ చేసుకుందాం. ఈ వీడియో కనుక మీకు యూజ్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతుండండి. ఎవరైతే గ్రూప్స్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి యూజ్ అయ్యే విధంగా క్వశ్చన్స్ అన్నవి అడగడం జరుగుతుంది. సో ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ ఇంట్రెస్ట్ ఉంటే నా ఛానల్ని ఫాలో అవ్వండి. లేదు ఏమైనా మిస్టేక్స్ ఉంటే చెప్పండి, ఇలా కాదు అలా చెప్పండి అని చెప్పి మీరు ఏ క్లాసెస్ కావాలన్నా ఆ క్లాసెస్ కూడా చెప్పడానికి నేను రెడీగా ఉన్నాను. ఓకేనండి, మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.